సూర్యాపేట జిల్లా తుంగదుర్తిలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఐ క్రాంతి కుమార్ వేధింపులు తాళలేక ఒక మహిళ మృతి చెందింది. బంగారం దొంగతనం చేశావంటూ సోమ నరసమ్మ అనే మహిళను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వేధించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వేధింపులు తాళలేక కూడా ఉరివేసుకొని తాను ఆత్మహత్య చేసుకుంది. సోమ నరసమ్మ మృతితో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. 15 రోజుల క్రితం ఇంట్లో బంగారం పోయిందని సోమ నరసమ్మపై తన బావ మల్లయ్య ఫిర్యాదు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే రాత్రి 8 గంటల వరకు నర్సమ్మను విచారించడం జరిగింది. తుంగదుర్తి పిఎస్లో కూడా తనను ఉంచారు. కనీసం మహిళ అని కూడా చూడకుండా వేధింపులకు గురి చేశారు ఎస్ఐ అంటూ కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడినట్లుగా కూడా చెబుతున్నారు. ఇక ఈ మనస్తాపంతోనే గురువారం రాత్రి తాను ఆత్మహత్య చేసుకుందని, నర్సమ్మ మృతి చెందిందంటూ కూడా ఇక దీనికి గాను ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక తాను దొంగని కాదని అయినా ఎస్ఐ క్రాంతి కుమార్ తనను పిలిచి దొంగ సొత్తు ఇవ్వాలంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారని, ఇక ఆ వేధింపులు తాళలేకే ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. వెంపటి గ్రామానికి చెందిన రమణబోయిన సోమ నరసమ్మ అనే మహిళ కూడా పాలివాళ్ళ ఇంట్లో కూడా జరిగిన దొంగతనంలో అనుమానితురాలుగా గుర్తించి ఎస్ఐ క్రాంతి కుమార్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు నరసమ్మని. ఇక పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ తీర్మానం చేసేందుకు కూడా పురమాయించారు. పెద్ద మనుషుల ఒత్తిడితో బంగారం, వెండి నగలు ఇచ్చేందుకు ఆమె ఒక తేదీని ఖరారు చేసుకొని అనుకున్న సమయానికి బంగారం ఇవ్వలేదు. అంతేకాకుండా తాను దొంగతనానికి పాల్పడలేదని, పోలీసులు పెద్ద మనుషుల ఒత్తిడితోనే ఒప్పుకున్నానని ఎస్ఐ ముందు తన గోడును వెళ్లబోసుకుంది. అయినా ఎస్ఐ తీవ్రమైన ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమ నరసమ్మ ఆత్మహత్యకు కారణాల మీద ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను కోరుతున్నారు. లోపల ఉంచినాక వాళ్ళను ఒక 5 రప్పించి ఎస్ఐ సార్ అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది, ఎస్ఐకి బయట వాళ్ళకు. దానివల్లనే మా అమ్మ చనిపోయింది. ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపలికి పోతే ఒక దెబ్బ వేసిండు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రిమాండ్ చేస్తారు. మాకు వాళ్ళు మీరు అంటే వాళ్ళకి సపోర్ట్ ఎస్ఐ వల్లనే మా అమ్మ చచ్చిపోయింది. దేనికన్నా నేను సిద్ధమైతా ఉన్నది. ఆయన వాన వచ్చింది, ఏం లేదు, ఆ ఇంటికానే ఉన్నారు. తెల్లారి మళ్ళీ పోలీస్ ఒక కానిస్టేబుల్ వచ్చిందట. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి తిరుగుతున్నారట. కానిస్టేబుల్ ఇక్కడ లేదని తెలిసింది. మళ్ళీ వెళ్ళిపోయారు. నిన్న వచ్చిరంట, మొన్న తీసుకొని పోయారు. నిన్ననే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అమ్మ నువ్వు రా అంటే నేను వస్తలే అమ్మని అనుకున్నాను చెప్పిన. నిన్న మేము వచ్చినాక మేము మందులు అవన్నీ తీసుకొని వచ్చినాం. ఎస్ఐసార్ కాడికి పోయినాం. సార్ ఏంది పరిష్కారం అని సార్ అంటే, మీ అమ్మ ఖచ్చితంగా తీసినామా, మీ అమ్మ దొంగే, మీ అమ్మ ఖచ్చితంగా దొంగని, మరి ఏం చేస్తారో చేయరు సారు. మేమైతే ఇట్లా దడగలు గిండగలు అయితే ఏం కట్టినా ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఈ అని చెప్పారు. నీకే సగం సొమ్మిచ్చింది నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు, నిన్ను రిమైండ్ చేస్తాను ఎస్ఐ సారు. చిట్టీలు చూపించిన నేను విశ్వాస హాస్పిటల్లో చిట్టీలు చూపిస్తే ఈ చిట్టీలు ఇవన్నీ దొంగ డ్రామాలు తీసుకొచ్చినామని నా మొహాన్ని శ్రేషుడు. కనీసం మంచి ఇద్దాన్ని పోతే కూడా నన్ను కొట్టే దెబ్బ మా తమ్మిని కొట్టిన, మంచి నీళ్ళు కూడా ఇయ్యనియలే. టిఫిన్ పెడుతుంటే ఎందుకు టిఫిన్ పెడుతున్నావు అని నన్ను తిట్టిండు ఎస్ఐ సారు. మీరు రావద్దు, మీరు మాట్లాడద్దు, మీ అమ్మకి సపోర్ట్ చేస్తాను, నిన్ను జైలు వేస్తాను, నిన్ను రిమాండ్ చేస్తాను, నేను ఏం చేయాలి అది చేస్తాను నన్ను బెదిరించిండు ఎస్ఐ సార్. మా అమ్మ ఈ అంత టార్చర్ ఈ పెద్ద మనుషుల వల్లనే, ఈ మా అమ్మ ఎస్ఐ సార్ వాళ్ళని అంత ఒక్కటైరు. మమ్మల్ని ఒక్కదాన్ని ఒక్కటి చేసిరు సార్. మీరు ఏ న్యాయం చేస్తారో చేయరి. మా అమ్మ అయితే చచ్చిపోయింది, ఏం చేస్తారో చేయరి. మా ఇల్లు అయితే మునిగింది, మరి ఏం చేస్తారో చేయరి. రోజు ఇట్లా పెద్ద మనిషితో చెప్పించిరట, అమ్మ నువ్వే తీసినవట గోల్డ్, నువ్వే ఇయ్యాలని చెప్పిరట. అయితే నింది ఇయ్యలేదు సోమన్న, నింది ఇయ్యలేదు, మాకు అవసరం లేదని చెప్పిందట. ఇంటికి వచ్చిందట. అయితే పత్తెర పోతుంటే అందరు ఉండి నువ్వే తీసినవట గోల్డ్, నీ మీద కేసు పెట్టిరట, నువ్వు ఇవాళ ఉండా అని చెప్పిరట. సరే నేను ఉంటా, పత్తెర ఇట్లా పో, నేను ఇవాళ ఉంటా అని చెప్పిరట. డైరెక్ట్ వచ్చిండట, పోలీసు వాళ్ళు తీసుకొని పోయిరట. తీసుకొని పోయినచ్చినాక కరెక్ట్ గా నువ్వే తీసినావమ్మ, కరెక్ట్ గా నువ్వే తీసినావు, ఆడ ఏ ప్రూఫ్స్ మేము నువ్వు లేనప్పుడు నీ కుక్కలు పంపించినాం, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, నీ ఆధార్ కార్డు మా కాడ అన్ని ఉన్నాయి, నీ కాడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఎస్ఐ సార్ చెప్పిండట మా అమ్మకి. అయితే ఎస్ఐ సార్ లోపల పోయినాక నేను రిమాండ్ చేస్తాం, నేను ఇది చేస్తాం అది చేస్తామని ఎస్ఐ సార్ బెదిరించినట బాగా.
బయట కూడా పెద్ద మనుషులు కూడా అది ఇది అని అన్నారట. నువ్వే ఖచ్చితంగా తీసినవే, నువ్వు దండ కట్టాలి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా సొమ్మె తెచ్చియాలి, అది ఇదని మా అమ్మని బాగా టార్చర్ పెట్టిరట. ఎస్ఐసార్లు పెద్ద మనుషులు అంతా ఒకటైరట. అంత ఒకటై మా అమ్మను ఇట్లా టార్చర్ పెట్టిరట. ఆ రోజు తాగినందుకు ఆ బాధ మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పినాక అమ్మ మీరు రేపు వస్తామే మాట్లాడుతూ ఉండి ఏం చేసుకోక అనుకున్నాం. అయితే దానికి ఏం బాధ అనిపించిందో నన్ను ఎస్ఐసార్ కడిగిపోతే ఎస్ఐసార్ చూస్తే నాకు ఓడుకుడు పుడుతుంది, నాకు భయం అవుతుంది, ఎస్ఐసార్ నన్ను తిడుతుండు కొడుతుండు అని చెప్పింది. చెప్పినాక సర్లే అనుకున్నా ఊకున్నా పనుకున్నా రేపు మాట్లాడదామని చెప్పగానే మందు తాగింది. మందు తాగగానే మా నాన్న తీసుకొని పోయి వేరే పెద్ద మనిషిని తీసుకొని పోయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఏ హాస్పిటల్ తీసిందో తీసుకోలే. ఆమెకి ఏం కాలే, అసలు మంది రాలే, నువ్వే మధ్యలో ఉండి నువ్వే మందు తాగించినట్టుగా డ్రామా చేస్తున్నాను పెద్ద మనిషిని అన్నారు. ఇక్కడనే అన్నారట. అన్న కూడా మాకు చెప్పలే, మేము వెళ్ళిపోయినాం. ఏరియా హాస్పిటల్ అది పోయిన తర్వాత అలా జాయిన్ చేసినాక అమ్మ మీ అమ్మ మందు తాగింది, అన్ని బ్లడ్ టెస్ట్ చేసినాం, మీ అమ్మకి ఇన్ఫెక్షన్ ఉంది, మీ అమ్మాయి తాగిన అన్ని పేగులు ఇట్లా హోల్స్ పడతాయి, మీ అమ్మ పేగులకి చాలా బలంగా పట్టింది పేపర్లకి అని చెప్పి పేగులకి అని చెప్పారు. సరే అమ్మ మేము ఎన్ని రోజులైనా ఉంటాం కానీ మీకు మా అమ్మకి ట్రీట్మెంట్ జరిపించండి చెప్పినాం. జరిపించారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా 3వ రోజు 4వ రోజు మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిరు. ఇట్లా డ్రామాలు ఆడుతున్నారు, ఫోన్ చేసి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, నీ కాడనే ఉంచుకుంటున్నారు, మీరు 3 రోజులు ఉంచుకొని మీరు డ్రామాలు ఆడుతున్నారు, మా పోలీసు వాళ్ళు వచ్చి అది ఇదని మమ్మల్ని అన్నారు. అడికి వచ్చి వేరే వాళ్ళు అనగానే సరేలే అని మేము వదిలేసినాం. మా అమ్మ ఇట్లా మళ్ళీ ఆడిపోయిన నర్సు మా అమ్మ ఇట్లా నొప్పి లేసింది అంటుంది, నురుగలు వస్తున్నాయి, ఇట్లా గోలేదు అంటే గోళీలో ఏంలో పో అన్నారు. ఆల్రెడీ పేపర్లు తీసుకొని వచ్చిరట, వీళ్ళు ఏం లేదన్నట్టుగా ప్రూఫ్లో పేపర్లు తీసుకొని వచ్చిరట, మాకు తెలియదు. అనగానే మేము మా నాన్న చాటు పోయినాం. పోగానే మళ్ళీ నురుగలు వస్తున్నాయి, పట్టించుకోకపోతే మేము అమ్మని తీసుకొని నేనే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొని పోయినాక ఆగమని చేస్తుంటే మందులు ఇప్పించినాం, ట్రీట్మెంట్ చేయించినాం, మళ్ళీ వచ్చినాం. తెల్ల డిశ్చార్జ్ అని చెప్పారు. డిశ్చార్జ్ అని చెప్పగానే అమ్మ మేము వెళ్ళిపోతున్నాం, మాకు ఇట్లా ప్రూఫ్స్ కావాలి, ఇట్లా మందులు అలా ఇన్ఫెక్షన్ ఉంటుగా మందు అయినట్టుగా మా రిపోర్ట్లు మాకు ఇవ్వను, ఏ హాస్పిటల్ మీకు ఏ చిట్టి ఇవ్వను, నీకు ఏ పేపర్ ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు